హలో ఎవ్రీవన్, విజయనగరంలో ఉన్న రామతీర్థం ఆలయం కోసం అయితే మనం చెప్పుకుంటున్నాం కదా. సో అక్కడ విగ్రహాలు ఏ విధంగా వచ్చాయో తెలుసుకునే ముందైతే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పాండవులు ఇక్కడున్న సమయంలోనూ శ్రీకృష్ణుడు సీతారామలక్ష్మణుల విగ్రహాలను వేదగర్భుడు అనే ఒక వైష్ణవ భక్తుడికి ఇవ్వగా ఆ వేదగర్భుడు ఆ విగ్రహాలను 40 సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడి ఆ తర్వాత భూగర్భంలో ఎవరికీ కనబడకుండా దాచిపెట్టాడట. ఆ తర్వాత ఆ విగ్రహాల కోసం ఎవరికీ తెలియదట. ఒక రోజు వృద్ధురాలికి స్వప్నంలో లక్ష్మణుడు కనిపించి సీతారామలక్ష్మణుల విగ్రహాలను దాచిపెట్టిన భూగర్భం యొక్క వివరాలను తెలియజేశారట. పుట్టు మూగతనంతో బాధపడుతున్న ఆ వృద్ధురాలు లక్ష్మణుని దర్శనంతోని మాటలు వచ్చి ఆయన చెప్పినట్లుగా విగ్రహాలన్నీ వెలికి తీసి ఆ మొత్తం వృత్తాంతాన్ని అప్పటి రాజు పూసపాటి మహారాజుకు తెలియజేశారట. ఆ విగ్రహాలను కూడా అందజేశారట. ఆ తర్వాత పూసపాటి మహారాజు ఆ విగ్రహాలను రామతీర్థంలో ప్రతిష్ఠింపజేసి ఆలయాన్ని నిర్మించారట. ఇప్పటికీ ఆ ఆలయం నిర్వహణ కోసం అతను కొన్ని భూములైతే ఇనాంగా ఇచ్చారట. ఇప్పటికైతే ఆయన ఇచ్చిన భూముల నుంచి వచ్చిన ఆదాయంతోనే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంకా రిమైనింగ్ అక్కడ మెట్ల కోసం